హైదరాబాద్ లో ఆషాఢ బోనాల వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. బల్కంపేట శ్రీ ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్, తాళ్లూరి రజని, ప్రచార కార్యదర్శి సాగర్ అండ్ కె నాయుడు, రాష్ట్ర నాయకురాలు స్వాతిరెడ్డితో సహా పలువురు నాయకులు, వీర మహిళలు, జన సైనికులు అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆఫీస్ ఓపెన్ చేసిన తర్వాత వచ్చిన ఫస్ట్ బోనాలు. సో అందుకే మేము చాలా గ్రాండ్గా చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఈ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ బోనాలు చేయడం చాలా సంతోషంగా ఉంది. బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి దయ వల్ల తెలంగాణ ప్రజలు మా జనసేన పార్టీ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ముందుకెళ్తుంది. సో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసిన తర్వాత వచ్చిన ఫస్ట్ బోనాలు. సో అందుకే మేము చాలా గ్రాండ్గా చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఈ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ బోనాలు. నేను మనసులో మాట చెప్పేస్తున్నాను. దేశ భద్రత కోసము దేశ సరిహద్దుల్లో ప్రాణాలు అర్పించిన కార్గిల్ అమరవీరులకు ప్రత్యేకంగా నివాళులు అర్పిస్తున్నాను. ఎందుకంటే అది నా మనసులో తిరుగుతుంది. ఈ టైంలో చెప్పచ్చు అది చెప్పకూడదు తెలియదు, కానీ మీడియా తరఫున కార్గిల్ అమరవీరులకు నా ప్రత్యేక నివాళి. అంతేకాదు ఈరోజు మా జనసేన తెలంగాణ పార్టీ తరఫున మా వీర మహిళా విభాగం ఈరోజు బల్కంపేట అమ్మవారికి ప్రత్యేక బోనం సమర్పించడం జరుగుతుంది. అలాగే అమ్మవారి ఆశీస్సులు తెలంగాణ ప్రజలకి పుష్కలంగా ఉండాలని, రైతులకి, విద్యార్థులకి, ఉద్యోగులకి, అందరికీ, నా అక్కచెళ్ళందరికీ ఆరోగ్యం, సంతోషం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మా యొక్క డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతోటి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బల్కంపేట ఎల్లమ్మ తల్లి గారిని మా యొక్క జనసేన పార్టీ వీర మహిళలు ముందుకొచ్చి అమ్మగారి ఆశీర్వాదం ఉండాలి, అమ్మగారితోటే మేము ఏదైనా పని మొదలు పెట్టాలని చెప్పేసి ఈరోజు మా జనసేన పార్టీ వీర మహిళలు అందరూ కూడా కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాగుండాలి, రైతులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, మంచి వర్షాలు పడాలి, అమ్మవారికి బోనం సమర్పించినటువంటి ఈరోజు బల్కంపేట అమ్మగారి ఆశీస్సులు తీసుకొని తెలంగాణలోనే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జనసేన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కూడా ఇలా డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు అడుగులేస్తున్నాడు. మా తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి నేమూరి శంకర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మరి రాజలింగం గారు, మరి రామ్ తాలూరు సార్ గారు, మరి మహేందర్ రెడ్డి సార్ గారు, మరి ప్రేమ్ కుమార్ కావచ్చు, నల్గొండ జిల్లా నుంచి మేకల సతీశ్రెడ్డి కావచ్చు, మా జిల్లా నుంచి కూడా అత్యధికంగా రేపు జనసేన పార్టీ గెలిపించుకొని కూడా అమ్మగారి ఆశీస్సులతోటి ఖచ్చితంగా మేము రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా కూడా మా నాయకుడు బయలుదేరుతున్నాడు. ఈరోజు అమ్మగారికి తెలంగాణ వీర మహిళలు, మరి శ్రేయభిలాషులు, అభిమానులు వారందరూ కలిసేలా అమ్మగారి బల్కంపేట ఎల్లమ్మ తల్లి గారికి మరి బోనాలు సమర్పిస్తున్నందుకు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి నుంచి కూడా వారికి శుభాకాంక్షలు చెప్పుకుంటూ మరి వారందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు బాగుండాలని చెప్పేసి అమ్మగారికి బోనాలు సమర్పించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నగరకల్ నియోజకవర్గం, నల్లగొండ జిల్లా. నా పేరు ఎమ్మెల్యే రామలింగం. థ్యాంక్ యూ. ముందుగా ఈరోజు బోనాల సందర్భంగా బల్కంపేట రేణుకా ఎల్లమ్మ తల్లి దేవస్థానం నుంచి జనసేన పార్టీ వీర మహిళా విభాగం బోనాలు సమర్పించడం ఇంకా ముందుకు వచ్చాము. ఈరోజు జనసేన పార్టీ తరపు నుంచి తెలంగాణలో వీర మహిళా విభాగం యాక్టివ్గా కార్యక్రమాలు శ్రీకారం చుట్టడానికి మొదటిసారిగా బోనాలతో మేము ముందుకు వస్తున్నాం. బోనాల పండుగ ఈరోజు ఆదివారం బోనాల సందర్భంగా రేణుకా ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పించడానికి జనసేన పార్టీ తరపు నుంచి వీర మహిళా విభాగం నుంచి అందరికీ బోనాలు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. బోనం అంటే ఒక అమ్మవారిగా ప్రతీకగా భావించి ఆ బోనాన్ని అమ్మవారిగా అనుకొని పసుపు కుంకుమలతో అలంకారం చేసి భక్తి భావంతో అమ్మవారి గుడిలో సమర్పిస్తారు. కోరికలు తీర్చమని, అంటే వాళ్ళ కుటుంబానికే కాదు లోకమంతా సుభిష్టంగా ఉండాలని కోరుకునే ఒక మహోత్తరమైన సంస్కృతి సాంప్రదాయం ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో మాత్రమే ఉంటుంది. సో ఈ బోనాలు ఈ ప్రాంత ప్రత్యేకతగా కూడా మనం అనుకోవచ్చు. అలాగే మేము జనసేన పార్టీ నుంచి ఈరోజు తెలంగాణ వీర మహిళా విభాగం ద్వారా మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం.
ఎందుకంటే సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో, మన సంస్కృతిని సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో, అలాగే మన కల్చర్ని భవిష్యత్ తరాలకి తెలియాలి అన్న ఉద్దేశంతో మేము ఈ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం తెలంగాణ వీర మహిళా విభాగం ద్వారా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అన్ని మతాలని గౌరవిస్తాం, అన్ని కులాలని గౌరవిస్తాం, కానీ మన ఒక సంస్కృతిని, మన సంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళ్ళే విధంగా ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. మన అందరికీ తెలుసు ఆయన సనాతన ధర్మాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారో. కాబట్టి ఆ వంతుగా భాగంగా మేము అన్ని మతాలని కులాలని గౌరవించుకుంటేనే మన మతాన్ని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో మేము చేస్తున్న ఒక మహత్తరమైన కార్యక్రమం ఈ కార్యక్రమం. సో భవిష్యత్ తరంలో కూడా ఇవన్నీ ముందుకు తీసుకెళ్తూ ప్రజల పక్షాన నిలబడుతూ ప్రజలకి అండగా నిలబడుతూ మేము ముందుకెళ్తామని మరొకసారి తెలియజేసుకుంటున్నా. జై జనసేన, జై హింద్. ఈరోజు బోనాల సందర్భంగా ట్రాన్స్కో ఆర్టిజన్ ఉద్యోగుల